బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. రోజు రోజుకు ఇటు మానవ సంబంధాలు కాస్త దారుణాలకు తీస్తూ ఉన్నాయి. ఇటు ఆన్లైన్ పరిచయాలు, ప్రేమలు దారుణానికి ఒడిగడుతూ ఉన్నారు. ఇటు తెలిసి తెలియని వయసులో ప్రేమించి కన్నవాళ్ళనే కడతెరుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విషయం నిన్న జీడిమెట్ల ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జీడిమెట్లలో 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక ఆమె ఏం చేసిందంటే 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఒక శివ అనేటువంటి ఒక నల్గొండకు సంబంధించినటువంటి వ్యక్తిని పరిచయం చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి మొత్తం 8 నెలలు ఇన్స్టాగ్రామ్లో విచ్చలివిడితనంగా చాటింగ్లు, వీడియో కాల్ చేసుకున్నారట. ఈ క్రమంలో ఏం చేశారంటే ఈ విషయాన్ని నేను ఈ పలానా శివని ప్రేమిస్తున్నా అని చెప్పేసి ఆమె తన తల్లి అయినటువంటి అంజలికి చెప్పింది. అంజలికి ఈ విషయం చెప్పగానే ఆమె ఏం చెప్పిందంటే ఇది తెలిసి తెలియని వయసు కాబట్టి ఆమె ఈ ప్రేమకు అడ్డు చెప్పిందట. ఇదంతా ఉత్తదే, ప్రేమ కాదు, ఏం కాదు అని చెప్పేసి ఆమె నిరాకరించిందట ఈ ప్రేమని. అయితే వీళ్ళు ఏం చేసిరంటే 5 రోజుల క్రితం తన తల్లి నిరాకరించడంతో శివతో కలిసి అంజలి కూతురు శివతో కలిసి ఆమె పరారైపోయారట. ఈ పరారైపోయినాక వీళ్ళు అంజలి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసులు శివ అనేటువంటి వ్యక్తిని పట్టుకొని అతన్ని తల్లిదండ్రులను నిలిపించి పోలీసు వాళ్ళు కొద్ది వరకు మందలించి తిరిగి ఇంటికి పంపించడం జరిగింది. ఇంటికి పంపించినప్పటికీ ఈ శివ మరియు అంజలి కూతురు ఊకోకుండా ఏం చేసిరంటే శివ మరియు అంజలి కూతురు ఇద్దరు కలిసి ఒక దారుణమైనటువంటి ఘటనకు పాల్పడిరు. అదేంటంటే కన్న తల్లిని చంపడానికి ఆ బిడ్డ సిద్ధమైంది. ఎట్లా అంటే నిన్న ఇదే విషయం కుమార్తె ఏం చేసిందంటే తన ప్రియుణ్ణి పిలిపించుకున్న తర్వాత ప్రియుడు సరాసరి ఇంట్లోకి వెళ్ళి పూజ గదిలో పూజ చేస్తున్నటువంటి తల్లి అయినటువంటి అంజలిని వెనక నుంచి గట్టిగా తన్ని కొట్టిండంట. కొట్టిన తర్వాత ఈమెం చేసిందంటే కుమార్తె బెడ్ మీద ఉన్నటువంటి బెడ్షీట్ని తీసుకొని సరాసరి ఆమె ముఖం మీదకి వేసింది. ఆమె ముఖం మీదకి వేసి ముఖం మొత్తం కప్పింది, గట్టిగా కప్పి తర్వాత ఏం చేసిందంటే ఈ శివ అనేటువంటి వ్యక్తి అక్కడ దగ్గరలో ఒక సుత్తె ఉంటే ఆ సుత్తె తీసుకొని పూజ గదిలోనే ఆ బెడ్షీట్ ఆమె ముఖానికి గప్పగానే ఆ సుత్తెతోటి తలపైన బాధిండు. చాలా ఎంత కిరాతకంగా అంటే వీళ్ళు మైనర్లు అయినప్పటికీ మరి దేన్ని చూసి ఇంత ప్రోత్సాహం పొంది సరాసరి ఆమె తల నుదుటి పైన సుత్తె తీసుకొని గట్టిగా బాధిండు. అయినా చనిపోలేదని నిర్ధారణకు వచ్చినటువంటి వీళ్ళిద్దరూ తన శివ తమ్ముడైనటువంటి యశ్వంత్ సహాయం కొరగా యశ్వంత్ సరాసరి తల్లి పీకను కోసేశాడు. ఇంత కిరాతకంగా ముగ్గురు కలిసి ప్రేమ కోసం తల్లినే చంపింది. కన్న కూతురంటే ఎంత దుర్మార్గం! నిజంగా తన తల్లి జన్మ అంటే ఎంత గొప్పది! జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు మీరు ఇట్లా చంపడానికి. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కొలిచేటి దైవము. నిజంగా అమ్మ లేనిది మీరెక్కడ? ఇటువంటి అమ్మను నేను నవమాసాలు మోసి కని పెంచినటువంటి అమ్మను ఈరోజు ఏదో 8 నెలలు వాడు డీజే పని చేస్తాడో ఇంకే పని చేస్తాడో ఆ 8 నెలల ఇన్స్టాగ్రామ్ ప్రేమ కోసం ఇలా నీ తల్లినే చంపినావంటే నువ్వు ఎంత దారుణం! నీ అసొంటోళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి? నిజంగా దీని తర్వాత ఇటువంటి ఈ స్థానికులు పోలీసుకి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ముగ్గురు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మాత్రం కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనా కూడా ఇటు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో, వాట్సాప్లో ప్రేమలు మాత్రం పూర్తిగా పెటాకులు అవుతూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మైనర్లే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ప్రేమల్లో పడేటువంటి వాళ్ళలో. అయితే దీంట్లో మైనర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. మరి ఏది ఏమైనా ఇలా చాలా
దుర్ఘటన మాత్రం చోటు చేసుకుంటా ఉంది. ఇది ఆమె అంజలి అనేటువంటి ఆమె చాకలి ఐలమ్మకు మునిమరమరాలట. నిజంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక బలంగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి చాకలి ఐలమ్మకు మునిమరమరాలట. అలాగే అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఒక ఫోక్ సింగర్ అట. ఆమె డెడ్ బాడీ దగ్గర అందరూ కూడా పాటలతో ఆమెకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. నిజంగా ఇటువంటి కూతుళ్ళు ఉంటేంది లేకుంటేంది అని చెప్తా ఉన్నారు. నిజంగా ఇది చాలా వరకు నీచమైనటువంటి పని. ఏదేమైనా ఇటువంటి వాళ్ళ మైనర్ కాబట్టి పోలీసులు వీళ్ళకు కూడా చట్టాలు అవి ఉంటాయి. మైనర్ జైలు ఉంటాయి కానీ ఎక్కువ ఏం చేయలేకపోతారు. కాబట్టి ఏమైనా నిజంగా ఒక సమాజానికి ఏం చెప్పాలనుకుంటుందో ఈ ఇన్స్టాగ్రామ్ ప్రేమలు చూడాలి. ఏదేమైనా ప్రజావాయిస్ తరపున ఒకటే కోరుకుంటా ఉన్నాం, దయచేసి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎవరికి ఫోన్లు ఇవ్వకండి. ముఖ్యంగా ఏదో ఇప్పుడు ఫ్రీ ఫైర్ పబ్జీఓ ఇంకేదో ఏదైనా ఫోన్లు ఇవ్వకండి. బయట మలాస్ ఉన్నాయి, పాత రోజులు గుర్తు చేసుకోండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం.